కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్న శ్రమజీవులకు 5 రూపాయలకే 3 పూటల భోజనం అందించే విధంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక సూపర్ 6 పథకాల కింద మరిన్ని సంక్షేమ పథకాలు త్వరలో అమలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వేణుగోపాల్, ఎంపీడీఓ ఈశ్వరయ్య, సిఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంతరెడ్డి, కూటమి నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, రమాకాంత్ రెడ్డి, సురేష్ నాయుడు, నాడిగేని అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. 19 మధ్యలో అన్న క్యాంటీన్లు పెడితే దుర్మార్గుడు వచ్చి బీదల పొట్ట కొట్టి అన్న క్యాంటీన్లు కూడా తీసేయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఆ రోజు లేని నియోజకవర్గాలకు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని నియోజకవర్గాలకి అన్న క్యాంటీన్లు పెట్టి బీదల పొట్ట నింపుతున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. పట్టణాల్లో అయితే భవన కార్మికులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఈ కోసిగిలో కూడా సంత మార్కెట్లు కూడా పెద్దగా జరుగుతుంది ప్రతి మంగళవారం. ఈరోజు ఈ కోసికి తీసుకురావడం జరిగింది. సబ్ రిజిస్టర్కి వచ్చే బ్రహ్మమయానోమి పంచాచార్యాన్ జగద్గురున్ అనురాధనంద నీకు 15,000 అని చెప్పి ఎంతో అపహాస్యం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నోరు పడిపోయింది. బాలనాగిరెడ్డికి నోటు మాట్లాడడం లేదు, వైసీపీ నాయకులకి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నారు.